వెల్కమ్ బ్యాక్. నర్సంపేటలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. 60 నుంచి 80% వరకు కాలిపోయినట్లుగా ఎంజీఎం హాస్పిటల్ ఆర్ఎంఓ తెలిపారు. వెంటిలేటర్ పై చికిత్స అందించినట్లుగా డాక్టర్ అశ్విన్ చెప్పారు. మెరుగైన చికిత్స కోసం శంకర్ గౌడ్ ను హైదరాబాద్ కు తరలించారు. 60 to 80% మధ్యలో ఉంది బర్న్స్. ఇప్పటికైతే కండిషన్ స్టేబుల్ గానే ఉంది. మనం కావాల్సిన ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ కానీ అదర్ డ్రెస్సింగ్స్ కానీ ఐవీ లైన్ సెంట్రల్ లైన్ వేయడం జరిగింది. దెన్ ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి పంపిస్తున్నాం. నర్సంపేట హాస్పిటల్ నుండి రిఫర్ అయింది. సో రాగానే మనం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేసాము. ప్రస్తుతానికి ఆర్ఐసీలో ఉన్నారు. వెంటిలేటర్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఫ్యూమ్స్ లోపలికి వెళ్ళడం వల్ల కొద్దిగా ఎడిమా వచ్చి లోపలంతా వాపు రావడం వల్ల మనం వెంటిలేటర్ కనెక్ట్ చేసి పెట్టాము. సో విత్ అలాంగ్ విత్ వెంటిలేటర్ నౌ విల్ షిఫ్ట్ టు హైదరాబాద్. ఆర్టీసీ కార్మికులతో ఇప్పటికైనా చర్చించాలని డిమాండ్ చేశారు వరంగల్ బీజేపీ అధ్యక్షుడు గంటా రవి. ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఓట్ల శాతము దాదాపు 7% ఓట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. వాటితోని అధికారంలోకి ఎక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వరంగల్ జిల్లాలో శంకర్ గౌడ్ అనే ఒక ఆర్టీసీ కార్మికుడు ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది ఖచ్చితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేసిన ఆత్మహత్య, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆత్మహత్య. ఇప్పటికైనా వాళ్ళు ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళ డిమాండ్లన్నింటినీ పూర్తి చేయాలి.